సంజిత సంజిత నకిలీనంత దగ్గరగా జరిగి కూర్చుంది. నకిలీనంత సంజితతో పూజకు సిద్ధమేనా అని అడిగాడు. వస్తానుడు చచ్చిపోకు. సంజిత 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 మెల్లగా నకిలీనంత నడు మీద చెయ్యి వెయ్యబోగా వస్తానుండు. వచ్చాడు చంపేస్తాను. నాన్న పని అయ్యాక వస్తానుండు. సంజిత సంజిత నకిలీనంద నడు మీద చెయ్యి వెయ్యగా నకిలీనంద ఈ ప్రపంచాన్ని మరిచి స్వర్గానికి ఎగిరిపోతున్నాడు. సంజిత సంజిత నకిలీనంద వస్తానుండు. ఎక్కడవాడు? లోపలికి వెళ్ళాడు. అయ్యో రోజారాణి, రేయ్ యజమాని ఇట్రారా. ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి ఈ టాబ్లెట్లు ఇచ్చిరా. సరే. ఆలస్యం చేయకుండా త్వరగా రావాలి, అర్థమైందా? సరే. ఇదిగో. ఏంట్రా ఇక్కడే ఉన్నావు? వెళ్ళు. మందులు తీసుకొచ్చావా? మందులు తీసుకొచ్చావా? పక్క వీధిలోంచి తేవడానికి ఇంతసేపు పట్టిందా? నేను అర్జెంటుగా ఊరెళ్తున్నాను కాబట్టి తప్పించుకున్నావు. లేదంటే నీ తోలొలిచి ఇదే మందు పూసేదాన్ని. పోనీరా. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం. అనుభవించరా అనుభవించరా. లోకమంతా మన చేతుల్లో, డబ్బు మొత్తం మన జేబుల్లో. శోధించి చూస్తే మనమే రాజా. ఉత్సాహం, ఎంత ఆనందం. అన్నా నిన్న విషయం అడుగుతా, కోపడవుగా? అడగరా. అదేంటంటే చిన్న చిన్నవే మనం కొట్టేస్తున్నాం కదా, పెద్దది కొట్టేసి మనం సెటిల్ అయిపోతాయి ఏంటి? మనం చిన్న చిన్న వస్తువులు కొట్టేయడం వల్లనే ఇంకా మనం బయట చక్కగా తిరుగుతున్నాం. ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో, గోల్డ్ డక్ నాట్ కట్. నీ మీదట నాకేం అర్థం కాలేదు. లండన్ వెళ్ళిన వాడికి నేను ఇంగ్లీష్ నేర్పాలా? ఇలా చూడు, బంగారపు గుడ్లు పెట్టే బాతుని ఒకే రోజు కోసేయొద్దు. కోపడకన్నా, ఏదో ఊరికి అడిగా. పద వెళ్దాం. ఏంటి? ఆ ఇంటికి తాళం వేసింది. వద్దురా, ఇప్పుడు చాలా మంది అప్పుల వాళ్ళకు భయపడి బయట తాళం వేసి లోపల కూర్చుంటున్నారు. తెలియక వెళ్ళామంటే ఇరుక్కుపోతాం. హరి హరి అన్నా, హరి, భయపడకు రా అన్నా. అయిపోయింది, 5 నిమిషాలు రా.
మస్కిటో బ్యాట్ కాస్ట్లీ ఐటమ్. ఈ విషయం అన్నకు చెప్తే డబ్బు కూడా తీసుకునేవాడు. వద్దులే. ఏదో ఒకటి మనకు వచ్చిందిగా. 1 2 3 5 లక్షల రూపాయలు. అన్నా, రా. బంగారు కోడి పెట్ట వచ్చానండి. అప్పప్ప ఏ పాప ఏ పాప. ఏంట్రా ఎదురుపడ పడడం లేదు? నిద్ర వస్తుందన్నా. అదే నేను చెప్పాను కదా, ఒక రోజుకు ఒక ఇల్లు చాలు అని. నువ్వే డబుల్ డ్యూటీ చేసేద్దామని అన్నావు. వెళ్ళు, రెస్ట్ తీసుకో, సరిపోతుంది. సరేనా. బాయ్. బాయ్. జయంబు నిత్యయంబురా భయంబు లేదురా జంతు గొంతు సాగిపోయా. ఐదు లక్షలు 5 లక్షలు. ఏం చేయాలి ఏం చేయాలి? అయ్యో అయ్యో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? రేయ్ రారా, రమ్మంటున్నానా? రేయ్ ఇట్రారా, రారా, నా దగ్గరికి రా. యజమాని పక్కకి రారా. నొప్పిగా ఉందా? ఇప్పుడు టైం ఎంత అయిందిరా? మధ్యాహ్నం 1 గంట. షాపుకి వచ్చే టైం అట్రా ఇది? షాపుకి వచ్చే టైమా? నీ జీతంలో 1000 రూపాయలు కట్టు. వెళ్ళు. వెళ్ళరా. ఏంట్రా ఉరివి చూస్తున్నావు? ఏయ్ ఏంట్రా ఉరివి చూస్తున్నావు? కొడతావా? రారా, రా, వచ్చి కొట్రా. రారా, రమ్మంటుంటే. రారా అంటుంటే తీసుకెళ్ళరా గాడిద. అయ్యగారు, నీకేంటి? మా ఇంటి వరకు వెళ్ళొస్తాను అయ్యగారు. ఓ వాడు రాగానే నువ్వు వెళ్తున్నావా? రేయ్ మీరిద్దరూ కలిసి ఏదో గూడు పుఠాని చేస్తున్నారా? అదేం లేదు అయ్యగారు, ఆ. నా రెండో కొడుక్కి కడుపు నొప్పి అని చెప్పాడు. ఆ. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ ఇంట్లో దింపేసి వచ్చేస్తా. వెళ్ళు, వెళ్ళి త్వరగా రా. వెళ్ళు. వెంటనే బయలుదేరమ్మా. ఎక్కడికి రా? మన గ్రామానికమ్మా. నీకు మతిగాని పోయిందా ఏంట్రా? నువ్వు ఇప్పుడు బయలుదేరలేదంటే నీ పీక పిసికి చంపి పారేస్తాను. నాన్న మేము రావాలా నాన్న? అవును, మీరు కూడా రావాలి. త్వరగా బయలుదేరు. ఒరే పెద్దోడా, మీ నాన్న చంపినా చంపుతాడు. నా మాతను జాగ్రత్తగా పెట్టరా. బామ్మ, నేను మందులన్నీ పెట్టులో పెట్టేనా? అన్ని తీసుకొస్తున్నాను, నీకేది కావాలో అది వేసుకో. పరిగెత్తరా, పరిగెత్తు, పరిగెత్తు. జాగ్రత్తగా చూసుకోరా. ఎక్కు, ఎక్కు, ఎక్కు. నీకేమైనా కావాలంటే నేను తీసుకొస్తానులే. నువ్వు బండి బండి నువ్వు వెళ్ళమని వస్తా. వెళ్ళు. నేను వస్తా, జాగ్రత్తగా వెళ్ళు. తీసుకెళ్తాను కానీ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఇంటికి రారా. ఎంత అడవుడుగా పంపిస్తున్నాడు వీడు. ఏం పొరపాటు చేశాడు ఏంటో. ఆ గిరిగాడు వెంటనే వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు కదా, ఇంతవరకు వచ్చాడా చూడు? ఆసుపత్రికి వెళ్తున్నానని మీకు చెప్పే కదా వెళ్ళాడు. అది అబద్ధం రా. ఆ? రేపు రానివ్వండి, తోలు తీసి ఆరేస్తాను. రేపు ఉదయం నేను త్వరగా రా. అలాగే. ఆ.